హలో ఆల్ హాయ్. ఈరోజు నా వీడియోలో ఎ డే ఇన్ మై లైఫ్ వీడియో చేయబోతున్నాను. ఏంటంటే ఈరోజు మేము వెజిటేబుల్స్ కొనడానికి వెళ్తున్నాం. ఫర్ 1 వీక్కి సరిపడా వెజిటేబుల్స్. దానికోసం మేము ఫస్ట్ ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకున్నాము. యాజ్ యూజువల్ మన సిటీలో ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు కూరగాయలు కొనుక్కోలేము. సో 1 వీక్కి సరిపడా ఎట్ ఏ టైం తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం మనకి చాలా అలవాటు అయిపోయింది. సో మేము ఏంటంటే 1 వీక్కి ఒకేసారి తెచ్చుకుంటాము అండ్ మనీ డ్రా చేసుకొని స్టార్ట్ అయిపోయాం కూరగాయలు కొనడానికి. పల్లెటూరులో మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కూరగాయలు దొరుకుతాయి. బట్ మన సిటీలో హైబ్రిడ్, ఎటువైపు చూసినా అటు హైబ్రిడ్ ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, లాస్ట్లో చికెన్, మటన్, కోళ్ళు కూడా హైబ్రిడ్గా అయిపోతున్నాయి. మేమైతే ఎప్పటికప్పుడు కూరగాయలు తెచ్చుకొని వండుకొని తినడానికి ఇష్టపడతాము. బట్ అలా కుదరట్లేదు కాబట్టి ఇలా మేము ఎవ్రీ వీకెండ్ సాటర్డే ఆర్ సండే ఏ రోజు వీలైతే ఆ రోజు వెళ్ళి మార్కెట్కి కొనుక్కుంటాము. నేను ఎవ్రీ వీకెండ్ వెళ్ళాలని ఏం లేదు, నాకు వీలైతే వెళ్తాను. చూసారా, మనం ఇప్పుడు ఏ మార్కెట్లో ఉన్నాము అంటే కుషాయిగూడ మార్కెట్కి వచ్చేసాం. ఇక్కడ మామిడి పళ్ళు ఉన్నాయి. రేట్లు మాత్రం బీభత్సంగా ఉన్నాయండి. టొమాటో రేట్లు కానివ్వండి, ఇంకా తప్పదు కదా కొనడానికి, కొనేసేయాల్సిందే. ఇక్కడ లెమన్ 20 రూపీస్కి 4 అంట. అలా ఉన్నాయి కాస్ట్లు కూడా. ఇంక ఇక్కడ ఎక్కడ కొందాము అని చూస్తున్నాము. ఇక్కడ అన్ని ఆకుకూరగాయలు ఉన్నాయి. ఇంకా ఇటువైపు వెళ్ళి చూద్దాము అని చెప్పి చూస్తున్నాము. ఒక దాదాపు 4 to 5 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఒకే షాప్లో కొందాము. అలా చోటు ఎక్కడ ఉందా అని చూస్తున్నాము. ముందర ఒక అంకుల్ దగ్గర అయితే మనకి ఒక 4 to 5 ఐటమ్స్ కొందామని ఇక్కడైతే ఉన్నాయి మనకు కావాల్సినవి, మాకు కావాల్సినవి. సో ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ గోరుచిక్కుడుకాయ, బెండకాయ, కాకరకాయలు, టొమాటోస్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ మేము మిర్చి తీసుకుంటున్నాం. మిర్చి ఏంటంటే 2 రకాలుగా ఉంటున్నాయి. లైట్ గ్రీన్వి ఉంటున్నాయి, డార్క్ గ్రీన్. చెప్పలేము, అప్పుడప్పుడు డార్క్ గ్రీన్వి కారం ఉంటాయి, అప్పుడప్పుడు లైట్ గ్రీన్వి బాగా కారం ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే అసలు కారమే ఉండవు. ఏంటో అసలు ఈ కూరగాయల లొల్లి. ఇంకా తర్వాత పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత బెండకాయలు కొంటున్నాం. బెండకాయలు అయితే మా పిల్లలు ఫ్రై చేస్తేనే తింటారు ఇష్టంగా. ఈసారి బెండకాయ పులుసు పెట్టుకుందామని చెప్పి కొనుక్కుంటున్నాం. చిన్నవి తీసుకోవాలి, బెండకాయలు బాగా పెద్దవిగా ఉంటే ముదురుగా ఉంటాయి అని చెప్పి చిన్న చిన్న లేత బెండకాయలు అయితే బాగుంటాయని చిన్నవి తీస్తున్నాం. అండ్ బెండకాయల తర్వాత నెక్స్ట్ ఇక్కడే మేము శామగడ్డ కూడా కొన్నాము. శామగడ్డ అంటే మీకు అందరికి ఐడియా ఉండొచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ప్యాకింగ్ చేసినవి సంచిలో వేసుకుంటున్నాము. పచ్చిమిర్చి, బెండకాయ అండ్ ఇవి దోసకాయలు, బుడంకాయలు అని కూడా అంటారు కదా, సాంబార్లో వేసుకోవచ్చు మనం. ఎక్కువ మేమైతే సాంబార్కే యూస్ చేస్తాం. ఇవి కూడా వేసేసాను. నిమ్మకాయలు 20 రూపీస్కి 4 అంట. వామ్మో, ఇంకా సరే అని చెప్పి తీసుకున్నాము. బాగానే ఉన్నాయి. ఈ చిన్న సైజువి ఒక రేటు, అవి కొంచెం బాగా లేవు. ఇవైతే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి. సరే అని ఇవి తీసుకుంటున్నాం.
నిమ్మకాయలు ఒక 20 రూపీస్కి తీసుకున్నాం. ఈ సమ్మర్లో ఇంకా మనం షర్బత్ అని, నిమ్మరసం జ్యూస్ అని మా పిల్లలైతే చాలా తాగుతారు ఈ నిమ్మరసం షర్బత్. ఇంకా తప్పదు కదా, తీసుకోవాల్సిందే ఎంత రేట్ అయినా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మామిడికాయలు పప్పులో వేసుకునేవి అండ్ నిమ్మకాయలు కూడా ప్యాకింగ్వి సంచిలో వేసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఇంకేం కొందాము అని చూస్తున్నాం. ఎస్, ఇక్కడ కొత్తిమీర, పుదీనా, కళ్యామాకు అన్ని ఆకుకూరలు ఉన్నాయి. ఇక్కడ ఒక కట్ట 20 రూపీస్ ఒక కట్ట కొత్తిమీర అయితే. ఇంకా కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట, కళ్యామాకు కూడా ఒక 20 రూపాయలది కొన్నాము. అన్నీ చూడండి హైబ్రిడే. అసలు ఈ హైబ్రిడ్ కూరగాయలతో వంట చేస్తే అసలు టేస్టే ఉండదు. అదే మన ఊర్లో కూరగాయలు ఏమి రుచి ఉంటాయి, మనం ఎలా చేసినా అది ఎంతో రుచిగా ఉంటాయి. ఇవి కూడా తీసేసుకొని బ్యాగ్లో వేసేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కీరాలు, మా బాబుకైతే కీరాలు చాలా ఇష్టం. కీరాలు కూడా వాడి కోసమే కొన్నాము. ఇవి కూడా బాగా దొడ్డుగా ఉన్నాయి, కూడా తీసుకోవద్దు, చేదుగా ఉంటాయి. అందులో ఇత్తులు కూడా బాగా దొడ్డుగా ఉంటాయి. సో చిన్న చిన్నవి సన్నంగా ఉన్నాయి తీసుకున్నాము. ఇవి కూడా ప్యాకింగ్ వేసి బ్యాగ్లో వేసేసుకున్నాము. నెక్స్ట్ క్యాప్సికమ్ కొన్నాము. క్యాప్సికమ్ చూడండి ఎలా ఉన్నాయో, షైనింగ్ అన్నీ హైబ్రిడ్. ఇంక ఇక్కడ ఇవి తీసుకోవడం అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేం కొనాలి అని చూస్తున్నాము. ఎక్కువ మేము తినాలి అనుకున్న కూరగాయలే కొనుక్కుంటాము. మళ్ళీ అదోటి ఇదోటి అని అన్నీ కొనేస్తే తినము కదా. ఇంట్లో ఎవరు ఏది తింటారో అవే కొనుక్కుంటున్నాము. అండ్ ఇది మన మునక్కాయలు, ఇవి కూడా సాంబార్లోకే వాడతాం మేము. ఇవి కూడా ఒక 4 స్టిక్స్ కొన్నాము. రేట్లు మాత్రం అబ్బా, ఈ ఉల్లిగడ్డలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్కటి కిలో కొంటే మనకు అందులో 2-3 వస్తాయి అనుకుంటా. ఈ అల్లం, వెల్లుల్లి ఇక్కడ ఒలిచినవి అమ్ముతున్నారు, పొట్టు తీసినవి అమ్ముతున్నారు. చిన్నవి ఒక రేటు, పెద్దవి ఒక రేటు అని. ఇంకా మనకి కూరగాయలే ఈ రేట్లో ఉంటే ఇంకా మనం ఇంకేం తింటాం. సరే అని ఇక్కడ అల్లం, వెల్లుల్లి 2 కలిపి కొనేసాము. నెక్స్ట్ ఇంకా చూస్తున్నాం ఇంకేం కొనాలి అని. టొమాటోస్ కొనేది ఉంది. సరే అని అటువైపు వెళ్ళి చూద్దామని చూస్తున్నాము. టమాటోస్ ఒక కేజీ అయితే 60 రూపీస్ అంటున్నారు, ఒక దగ్గర 50 రూపీస్ అంటున్నారు. కానీ అంతగా బాగాలేవు టమాటాలు. ఇక్కడైతే 60 అంట. కొంచెం బాగానే ఉన్నాయి అవి, కానీ తీసుకోలేదు. వేరే దగ్గర చూద్దామని ఇంకా ముందుకు వెళ్తున్నాం. అండ్ ఇటు వెళ్తూ ఉండగా ఇటు సైడ్కి అయితే మనకి పోచమ్మ తల్లి టెంపుల్ ఉంది, ఉప్పలమ్మ టెంపుల్ ఉంది. సరే అని ఇంకా నేను, మనకి దేవుళ్ళు కనబడితే మనం దండం పెట్టుకోకుండా ఉండలేం కదా. సరే అని దండం పెట్టుకున్నాను, చెప్పులు అక్కడ పక్కన వదిలేసి. పోచమ్మ అమ్మవారు, ఉప్పలమ్మ తల్లి ఇద్దరికి దండం పెట్టేసుకున్నాను. భలే ఉంది మార్కెట్కి మధ్యలో టెంపుల్స్. సరే ఇంకా అటువైపు వెళ్ళి చూద్దాము టమాటోస్ అని వెళ్తున్నాం.
ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాం టమాటోస్ తీసుకోవడానికి. ఇక్కడ ఓకే పర్లేదు, సరేలే ఇక్కడే తీసుకుందామని చూస్తున్నాం మంచి మంచివి. మేము ఒక 1 kg టమాటోస్ తీసుకున్నాము. మనకి 1 weekకి కావాలి కాబట్టి బాగా పండువి ఉన్నవి కాకుండా కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నవి అయితే తీసుకుంటే మనం వండుకునే వరకు అవి కొంచెం పండిపోతాయి. సో అలాగానే కొన్ని పండువి కొంచెం గ్రీన్ కలర్లో కూడా ఉన్నవి తీసుకున్నాము. ఇంక ఇవి కూడా ప్యాకింగ్ చేసినవి బ్యాగ్లో వేసేసుకున్నాము. ఇంకా చలో బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పువ్వులు అడిగితే ఒక మూర ఎంత తెలుసా, 60 రూపీస్ అంట ఒక మూర మల్లెపూల దండ. ఇంకా దండం పెట్టేసి మేము వెళ్తున్నాం రిటర్న్ ఇంటికి. రిటర్న్ వెళ్తుండగా మామిడి పండ్లు కొందామని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ ఆంటీ దగ్గర కొనడానికి ఆగాము. తీయగుంటాయా పళ్ళు అని అడిగితే కోసి చూపిస్తాను, తిని చూడండి అని అన్నది. సరే ఇంకా అంత కాన్ఫిడెంట్గా చెప్తుంది కదా అని ఇక్కడ ఒక 2 kgs మామిడి పండ్లు అయితే తీసుకున్నాము రసం చేసుకోవడానికి. ఇంకా లాస్ట్ సీజన్ కదా, సీజన్లో లాస్ట్ డేస్ వచ్చేసాయి మనకి మామిడి పండ్ల సీజన్. ఇంకా మనం పానకం చేసుకోవడానికని కొన్నాము. ఇంటికి వచ్చి కోసుకొని తిని చూస్తే అయితే తీయగానే ఉన్నాయి. ఇంక ఇవి కూడా ప్యాకింగ్ చేసుకొని బ్యాగ్లో వేసేసుకున్నాం. నెక్స్ట్ చూసారా పబ్లిక్ ఎలా ఉన్నారో. ఈ సిటీలో బయటికి వెళ్దామంటే ట్రాఫిక్ బాధ వల్లనే మనం ఎక్కువ బయటికి రావడానికి ఇష్టపడం. ఎటువైపు చూసినా అటువైపు ట్రాఫిక్. ఇవన్నీ మామిడి పండ్లు. చూడండి ట్రాఫిక్ అయితే ఎంత ఉందో. వెనకాల కూర్చున్న వాళ్ళకి ఏమనిపించదు, కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే వాళ్ళ ఫీలింగ్స్ అయితే మనం చెప్పలేము. ఇంకా సరే అని స్వీట్ కొనడానికని బాలాజీ శంకర్లాల్ మిఠాయి షాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడ స్వీట్ కొందామని వచ్చాము. ఇక్కడ మనకి టెంప్టింగ్గా పానీపూరి ఉంది, చాట్ బండి ఉంది. ఇంకా అవన్నీ ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవే కూరగాయలు అవి ఇవి వీటికే ఒక 1000 పైనే అయిపోయాయి. స్వీట్ కొంటున్నాం మళ్ళీ పైగా 1 kg స్వీట్కి రేట్ ఎంత అన్నాడో. ఇంకా వద్దులే అని తినలేదు పానీపూరి. కానీ ఆలూ టోస్ట్ ఉంటుంది ఇక్కడ, ఎంత సూపర్ ఉంటుంది. ఆలూ టోస్ట్ కూడా తినలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాంలే తినడానికి అని. అజ్మీర్ కలాకండ్ అయితే తీసుకున్నాం ఇక్కడ. ఇంకా అక్కడ అయిపోయింది, రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఇంటికి. వెళ్ళే దారిలో పువ్వులు కొనుక్కోవాలి. సరే ఇంకా నెక్స్ట్ మష్రూమ్ తీసుకోవాలి. మష్రూమ్కి మనం ఇక్కడ సూపర్ మార్కెట్కి వచ్చేసాం. ఇక్కడ మష్రూమ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాం, కర్డ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాం. ఇదైతే కొంచెం ఫ్రెష్గానే ఉంది మష్రూమ్. సరే అని ఒకటి ప్యాకెట్ తీసుకున్నాం. అండ్ కర్డ్. నెక్స్ట్ ఇక్కడ బై 1 get 1లో స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. జాక్ ఫ్రూట్ స్నాక్స్, ఇంకేంటి ఆనియన్ మురుకులు అని. సరే అని ఇక్కడ ఒక బై 1 get 1 కాబట్టి ఒక 6 to 8 ప్యాకెట్స్ ఏమో కొన్నాము. పిల్లలు స్నాక్స్ తినడానికి ఇష్టపడతారు కదా. సమ్మర్ హాలిడేస్
వాళ్ళు ఖాళీగా ఉంటేనే కదా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు తినడానికి. ఇంట్లో ఎన్ని చేసినా మళ్ళీ ఏదో ఒకటి బయటది కావాలి. సో ఇవి తీసుకున్నాము ఒక 8 ప్యాకెట్స్. నేను ఇది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఏమేం ప్యాకెట్స్ కొన్నాం, అందులో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి అని. తెలుగు ఫుడ్స్ అంట, జంతికలు, జాక్ ఫ్రూట్ మిక్చర్, కారా మిక్చర్, చాలా ఉన్నాయి వెరైటీస్. నేను మీకు ఒక వీడియో చేస్తాను దీని గురించి. నెక్స్ట్ ట్యాంక్ తీసుకున్నాం. ఇక్కడ 2 ఆరెంజ్ ఫ్లేవర్ చూద్దాం అనుకున్నాము, లేదు. ఇంకా లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను 2 ప్యాకెట్స్. ఇంకా సమ్మర్ కదా, లెమన్ అయితే మార్కెట్లో 20 రూపీస్కి 4 లెమన్స్, 4 నిమ్మకాయలు ఏం చేసుకోవాలి. సరే అని ఇంటికి వచ్చేసాం. ఇవన్నీ మేము కొన్న కూరగాయలు. ఇంక ఇవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి.